ఈ నెల మార్చి 28న వెమ్లవాడ గుమ్మి పుల్లయ్య భవనంలో జరిగే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వంపై కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టాలని, వాటి వల్ల కార్మికుల వేతనాలు పెరగబోదని, లేబర్ కార్డుకు తంబు సిస్టమ్ రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 55 ఏళ్ల పైబడి కార్మికులకు 5,000 పెన్షన్, మరణం, యాక్సిడెంట్, మ్యారేజ్, డెలివరీకి సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల పోశెట్టి, జిల్లా నాయకులు ఎల్లా దేవరాజు, కుమ్మరి లక్ష్మణ్, విక్రమ్, కనకన్న, లింగం తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల అధికారంలోకి వచ్చిన కాలంలో ఇలా 44 కార్మిక చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉందని ఈ ధర్నా కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇలా 44 కార్మిక చట్టాలు, కనీస వేతనాల చట్టాలు, కార్మికులు పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకొని ఆ కుటుంబం బతికే విధంగా కార్మికులకు కూలీ రేట్లు పడాలనే విధానం ఇవాళ దాన్ని రద్దు చేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కనీస వేతనాల చట్టం, ఇవాళ నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెరగాలన్న చట్టాన్ని తొలగించడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు సాధించి పెట్టిన చట్టాలు కావివి. ఇలా అప్పుడు ఆ నైజాం సర్కారు ఆ బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి. ఇలా టాటా, అంబానీ, ఆదానీలకు కొమ్ముగాస్తూ, బడా ఫ్యాక్టరీలకు, కంపెనీలకు కొమ్ముగాస్తూ ఇలా ఈ యొక్క కార్మికుల శ్రమకు ఈ యొక్క శ్రమ మీద ఈ దోపిడీ జరిగే విధంగా చూడొద్దని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క లేబర్ కార్డుల తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకు తమ్ము తీసుకొచ్చిన తర్వాత ఇలా కార్మికులు ఏలు ముద్రలు అరిగిపోయి ఆ సిమెంట్లో పనిచేస్తూ ఆ ఒక తమ్ము రాక ఆఫీసుల పన్న కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇలా ఒక కార్మికులు మగ్గుతూ ఉన్నారు. ఇలా కార్మికుల పిల్లల కోసం ఇలా సంక్షేమ నిధిలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి పైసలు ఇలా ఈ యొక్క మ్యారేజ్కి 1,00,000 రూపాయలు, డెలివరీకు 50,000, అదేవిధంగా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలు ఇవ్వాలన్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గతంలో పెడసేవన పెట్టినటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇలా కార్మికులకు సంక్షేమ నిధులు ఉన్నటువంటి బడ్జెట్ పెంచి కార్మికులకు ఒక పెన్షన్ 55 ఏళ్ల కార్మికులకు పెన్షన్ కూడా ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఈ చెరో పార్లమెంట్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనామని సందర్భంగా ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తూ ఉన్నాం.